సో అట్లా నా పాయింట్ ఏంటంటే ఇది సాయి రాజేష్ షిరిన్కి చెప్పిన స్టోరీ కాదు, షిరిన్ సాయి రాజేష్కి చెప్పిన స్టోరీ. ఇది గీతా ఆర్ట్స్లో కూడా నరేట్ చేయబడ్డ స్టోరీ. ఇక్కడ గీతా ఆర్ట్స్ వాళ్ళది నేను తప్పనట్లే, వాళ్ళు చాలా మంచోళ్ళు, వాళ్ళకి తెలియదు అంటే సాయి రాజేష్ లాంటి స్నేక్స్ అనేటి వాళ్ళని రికగ్నైజ్ చేయలేదు. ఈ సినిమా స్టోరీ ఎత్తడం ఒక ఎత్తు అయితే, ఈ మనిషి మెంటాలిటీ థింకింగ్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, సినిమా రిలీజ్ పోస్టర్కి ఇది మీరు చూసారా ఈ పోస్టర్? ఈ సినిమా పోస్టర్ అమ్మాయిలకు నచ్చదు, 100లో 95% అమ్మాయిలకు నచ్చదు. ఈ 5% అమ్మాయిలు ఎవరైతే బేబీని సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ఒకసారి మీ మనసు మీద చేసుకొని చెప్పండి, ఈ పోస్టర్ మీకు నచ్చిందా? ఒక అమ్మాయిని మంచిగా తయారు చేయించి ఆ డ్రెస్ లోపల ఫింగర్ పెట్టిండు. దిస్ ఈజ్ వాట్ హిజ్ మెంటాలిటీ రిప్రజెంట్స్. ఇది ఆయన మెంటాలిటీ థాట్ ప్రాసెస్. ఈ సినిమా ఏదైతే ఉందో మళ్ళీ ఇది బ్యాన్ చేపిస్తే, ఈ పోస్టర్ రిలీజ్ బ్యాన్ చేపిస్తే, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఫ్యాన్ ఎవరో షేర్ చేసిరంట స్టోరీలో, అది మళ్ళీ రీషేర్ చేసిండు 25th August. అంటే పబ్లిసిటీకి ఏది పనికి వచ్చినా చేస్తారా ఒక ఆడపిల్ల? ఎందుకంటే నాకు ఎందుకు కాలుతుందంటే, ఇది ఒక బస్తీలో జరిగిన స్టోరీ. ఒక ఇన్నోసెంట్ టీన్ ఏజ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా, ఎంత సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాలి ఆ సిచ్యువేషన్. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అమ్మాయి పోస్టర్లని చెప్పులతో కొట్టింది జరిగింది. న్యూస్ మీ అందరికి తెలిసిందే. అంటే ఒక అమ్మాయిని ఎంత డిగ్రేడ్ చేస్తే, చెప్పులతో కొట్టిస్తే సినిమాకి అది వర్కౌట్ అవుతుందనే పాయింట్ని వాడుకున్నారు. దిస్ ఈజ్ ఇన్సల్ట్ ఆన్ ఆడపిల్లల మీద ఇన్సల్ట్, ఫిల్మ్ మేకర్గా ఆయన చేసుకున్న ఇన్సల్ట్. ఒక ఫిల్మ్ మేకర్ ఇట్లాంటి చీప్ స్టంట్లు వేయకూడదు. తెలుగు ఇండస్ట్రీ అనేది చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అబ్బా. స్టోరీ టెల్లింగ్ అనేది ఇట్స్ నాట్ జోక్. అట్లాంటి ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని పొల్యూట్ చేసేది ఒక ఇట్లాంటి వాళ్ళు. సో ఐ హోప్ షిరిన్కి జస్టిస్ జరగాలని కోరుకుంటున్నా. ఇఫ్ వీఆర్ నాట్ కేర్ఫుల్ విత్ పీపుల్ లైక్ దిస్, ఇట్స్ జస్ట్ మచ్చ తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ఇది ఒక గలీజ్ మచ్చ. సో ఫర్దర్గా ఇంకేమవుతుంది అనేది అప్డేట్స్ చూద్దాం. నేనైతే ఈ సినిమా జస్టిస్ దొరకడానికి నా వంతు 100% నా ప్రయత్నం నేను చేస్తా, నా ప్రెజెన్స్ ఉంటుంది. జస్టిస్ కోసం ఆల్వేస్ నిలబడే మనిషిని కాబట్టి, షిరిన్ జస్టిస్ కోసం నిలిచిన మనిషి కాబట్టి ఐ ఆల్వేస్ సపోర్ట్ హిమ్. జై హింద్.